SMD ఛానల్. ఈ వీడియోలో మనం OnePlus 8 అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాము. లేటెస్ట్ గా OnePlus నుండి వచ్చిన OnePlus 8 మొబైల్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ OnePlus 8 మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ అయితే మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో అనేది మనకి స్పాన్సర్ చేసింది MVK మొబైల్స్. ముందుగా మనం బాక్స్ లో కంటెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బాక్స్ లో మొబైల్ డివైస్ అయితే ఉంటుంది. సో మొబైల్ డివైస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి బాక్స్ లో కంటెంట్స్ ఏముంటాయంటే OnePlus రెడ్ కేబుల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఇదేంటి అంటే వాళ్ళు రెడ్ కేబుల్ అని కొత్తగా ఒకటి ఓపెన్ చేశారు. దీంట్లో కనుక మీరు రిజిస్టర్ అయితే మీకు OnePlus నుండి కొన్ని ఆఫర్స్ ఇస్తారు. దాని ద్వారా OnePlus ప్రొడక్ట్స్ అనేవి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకి క్విక్ స్టార్ట్ గైడ్ ఉంటుంది. దాంతో పాటు కొన్ని స్టిక్కర్స్ కూడా ఇచ్చారు. అండ్ యాజ్ యూజువల్ గా మనకి సేఫ్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి OnePlus నుండి ఒక ఇన్విటేషన్ లెటర్ అనేది CEO లెటర్ ఉంటుంది. అది కూడా మనకి ఇందులో ఇంక్లూడ్ అనేది చేస్తారు. అలాగే నెక్స్ట్ మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి బాక్స్ లో ఒక సిలికాన్ కేస్ అనేది ఇచ్చారు. ఈ సిలికాన్ కేస్ అనేది మనకి కొత్తగా ఇక్కడ ఏం ఇంక్లూడ్ చేశారంటే నెవర్ సెటిల్ అని చెప్పి మనకి ఇక్కడ ట్రాన్స్పరెంట్ మీద రాశారు. మీకు ఫోన్ అనేది కేస్ లో పెట్టినప్పుడు ఆ నెవర్ సెటిల్ అనేది మీకు షేడ్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus కేబుల్ అనేది ఇచ్చారు. ఇది మనకి టైప్ సి తో వస్తుంది. నెక్స్ట్ మనకి వాప్ చార్జర్ అనేది వస్తుంది. ఇది మనకి 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఇది మనకి ఓవరాల్ గా బాక్స్ యొక్క స్పెసిఫికేషన్. నెక్స్ట్ మనం మొబైల్ ని చూద్దాము. మొబైల్ లో ఉన్న బిల్డ్ క్వాలిటీ అనేది వాళ్ళు ఏ విధంగా డిజైన్ చేశారో చూద్దాము. మొబైల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసినట్లయితే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వస్తుంది. మనకి చుట్టూరు ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్ అనేది ఇచ్చారు. అసలు బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. మొత్తం మనకి గ్లాస్ ఫినిష్ టచ్ ఇచ్చారు. అండ్ ఎక్కువ మనకి రిఫ్లెక్షన్ కూడా వస్తుంది. అంటే మీరు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. ఈ మొబైల్ అనేది మనకి డిఫరెంట్ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది. ప్రీవియస్ OnePlus డివైసెస్ తో పోలిస్తే ఇది మనకి కొత్తగా ఉంది. ఎందుకంటే ఇందులో మనకి కర్వ్డ్ డిస్ప్లే అనేది వచ్చింది. మనకి సామ్సంగ్ లో చూసుకున్నట్లయితే కర్వ్డ్ డిస్ప్లే అనేది ఇంట్రొడ్యూస్ చేసింది మనకి సామ్సంగ్. కానీ అది ఫెయిల్ అయింది. ఎందుకంటే మనం చాటింగ్ చేస్తున్నా లేదంటే ఏదైనా గేమ్స్ ఆడుతున్నా మనం మొబైల్ ని పట్టుకున్నప్పుడు సైడ్స్ టచ్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే సైడ్ ఉన్న బటన్స్ లేదా ఐకాన్స్ ఏవైతే ఉంటాయో అవి టచ్ అయిపోయి యాక్సిడెంటల్ టచెస్ అనేది జరుగుతూ మనం అవసరం లేని యాప్స్ అనేది ఓపెన్ అవ్వడం, చాటింగ్ చేస్తున్నప్పుడు అనవసరమైనవి టైప్ చేయడం, ఇటువంటి జరుగుతూ ఉండడం వల్ల అది కొంచెం ఫెయిల్ అయింది. కానీ ఇక్కడ OnePlus చూసుకున్నట్లయితే మరి అంత కర్వ్ అయితే ఇవ్వలేదు. మనకి స్లైట్ కర్వ్ అనేది ఇచ్చింది. దీనివల్ల ఏంటంటే మీకు యాక్సిడెంటల్ టచెస్ అనేవి అంతగా జరగవు. మీరు స్మూత్ గా వాడుకోవచ్చు. నెక్స్ట్ మనకి వాల్యూమ్ రాకర్స్ అనేవి ఇచ్చారు. దాంతో పాటు కింద డ్యూయల్ స్పీకర్స్ అనేవి ఇచ్చారు. ఈ ఫోన్ మనకి కంప్లీట్ గా 5G టెక్నాలజీతో వస్తుంది. ప్రెసెంట్ ఇండియాలో 5G అయితే లేదు. కానీ త్వరలో 5G టెక్నాలజీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఈ మొబైల్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రంట్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఇది చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మాక్సిమం 0.3 సెకండ్స్ నుండి 0.7 సెకండ్స్ లో ఓపెన్ అయిపోతుంది. అన్ని మొబైల్స్ లో ఉన్నట్టే మనకి ఇందులో కూడా అలర్ట్ స్లైడర్ అనేది ఉంటుంది. మనం 3 మోడ్స్ లో సెట్ చేసుకోవచ్చు. ఇది మనకి వైబ్రేషన్, రింగ్, అలాగే సైలెంట్ మోడ్. ఈ 3 మోడ్స్ లో మీ ఫోన్ అనేది అన్లాక్ చేయకుండానే సెట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మనం సిమ్ ట్రే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డ్యూయల్ సిమ్ అనేది ఇన్సర్ట్ అనేది చేసుకోవచ్చు. ఎప్పటిలాగే మనకి OnePlus లో అయితే మెమరీ కార్డ్ ఇన్సర్ట్ చేసే ఆప్షన్ అనేది రాదు. మనం సిమ్ ట్రే కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళు మనకి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ అనేది చేశారు. అంటే మనకి ఇక్కడ ఇది వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇది మనకి వాటర్ లో పడినా కూడా మొబైల్ అయితే లోపలికి అయితే నీళ్లు మాత్రం వెళ్ళవు. ఇక్కడ మనకి OnePlus అనేది 3.5mm జాక్ అనేది తీసేసింది. సో మీరు కనుక ఇయర్ ఫోన్స్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలంటే మీకు కుదరదు. మీరు ఓన్లీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మాత్రమే కనెక్ట్ అనేది చేసుకోవాలి. లేదంటే టైప్ సి యూస్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్లయితే కెమెరాస్ అనేవి వర్టికల్ గా సెట్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి యాజ్ యూజువల్ గా OnePlus లోగో ఇచ్చినా కూడా కాకపోతే బాటమ్ లో మనకి OnePlus యొక్క బ్రాండింగ్ అనేది చాలా థిక్ లెటర్స్ తో రాశారు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే పంచ్ హోల్ కెమెరా అనేది యూస్ చేశారు. మనం రీసెంట్ గా చూసినట్లయితే మాక్సిమం మొబైల్స్ లో పంచ్ హోల్ అనేది యూస్ చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ ఈ పంచ్ హోల్ కెమెరా అనేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. ఇది చాలా కార్నర్ లో ఎడ్జ్ పెట్టడం వల్ల మీరు గేమ్స్ ఆడినా లేదంటే ఏదైనా వీడియోస్ చూసినా కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.55 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే అనేది వస్తుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ టైప్ ప్రొడక్షన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే మనకి ఫుల్ HD తో వస్తుంది. దాంతో పాటు మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. OnePlus లో మీరు ఏదైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినా సరే మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే ఎక్కువ యానిమేషన్స్ అనేవి ఉంటాయి. ఈ యానిమేషన్స్ చాలా స్మూత్ గా ఉన్నాయి. ఎందుకంటే మనకి ఇక్కడ 90 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఉంది. కాబట్టి మీరు ఎటువంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ని ఓపెన్ చేసినా చాలా స్మూత్ గా ఓపెన్ అవుతున్నాయి. నెక్స్ట్ మనకి OnePlus అనేది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ కూడా ప్రొవైడ్ చేసింది. మీరు మొబైల్ అనేది ఆల్వేస్ ఆన్ డిస్ప్లే మోడ్ లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వస్తే రియర్ కెమెరాస్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనేది ఉంది. ఇక్కడ మనం కెమెరాస్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అలాగే 60 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ అనేవి యూస్ చేశారు. నాకు ఈ కెమెరాస్ అయితే చాలా బాగా నచ్చాయి. వర్టికల్ గా అరేంజ్ అనేది చేశారు. కానీ ఇందులో మనకి టెలిఫోటో లెన్స్ అనేది మిస్ చేశారు. ఇక్కడ మనకి క్వాడ్ కోర్ కెమెరా అనేది యూస్ చేసి టెలిఫోటో ఆప్షన్ కూడా ఇవ్వాల్సింది. కానీ OnePlus అనేది ఈసారి టెలిఫోటో లెన్స్ ఆప్షన్ అనేది మిస్ చేస్తుంది.
నెక్స్ట్ మనం ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. ఇందులో మనకి ఇమేజెస్ అనేవి చాలా నేచురల్ గా వస్తున్నాయి. అలాగే మనకి నైట్ మోడ్ కూడా ఇచ్చారు. మనకి ఫ్రంట్ సైడ్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ కూడా నైట్ మోడ్ అనేది ఉంటుంది. నైట్ మోడ్ లో ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ పోర్ట్రేట్ షాట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి బ్లర్ కూడా సైడ్స్ అనేవి చాలా బాగా చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మనకి సూపర్ గా వస్తున్నాయి. ప్రీవియస్ OnePlus డివైస్ లో ఉన్నట్లే మనకి ఇందులో వీడియో స్టెబిలైజేషన్ కూడా ఇచ్చారు. మీరు నడుస్తూ లేదంటే పరిగెత్తుతూ వీడియోస్ తీసినా కూడా మనకి వీడియోస్ అనేవి ఆప్టిమైజ్ అవుతాయి, అలాగే స్టెబిలైజ్ కూడా అయిపోతాయి. నెక్స్ట్ ఇందులో మనకి 4K సపోర్ట్ ఉంటుంది. 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అనేది మనం వీడియోస్ అనేవి రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో కస్టమైజేషన్ కూడా ఉంటుంది. 720p 1080p 4K లో 30 FPS ఉంటుంది, అదేవిధంగా 60 FPS ఉంటుంది. ఇలా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే OnePlus పర్ఫార్మెన్స్ అనేది సూపర్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి ఆప్షన్స్ అనేవి ఏది ఓపెన్ చేసినా కూడా ప్రతిదీ యానిమేటెడ్ గా స్మూత్ గా ఓపెన్ అవుతున్నాయి అండ్ చాలా ఫాస్ట్ గా కూడా ఓపెన్ అవుతున్నాయి. దీనికి మేజర్ కారణం ఏంటంటే మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకి స్టోరేజ్ విషయానికి వస్తే స్టోరేజ్ ట్రాన్స్ఫర్ అనేది UFS 3.0 అనేది యూజ్ చేశారు. మీకు ఏదైనా ఫైల్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి. నెక్స్ట్ ఇది మనకి 2 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి వచ్చేసి మనకి 6GB ర్యామ్ ఉంటుంది, అలాగే ఇంకోటి 8GB వేరియంట్ కూడా ఉంటుంది. ఇందులో మనకి ఆక్సిజన్ OS స్కిన్ అనేది యూజ్ చేశారు. చాలా మందికి ఫేవరెట్ అనమాట ఆక్సిజన్ OS అనేది. ఎందుకంటే ఇందులో మనకి బ్లోట్వేర్ ఉండదు, ఎటువంటి వేస్ట్ యాప్స్ ఉండవు. చాలా సింపుల్ గా క్లీన్ గా స్మూత్ UI అనేది ఉంటుంది. మనకి నావిగేషన్ కూడా చాలా కొత్తగా ఇచ్చారు. OnePlus అనేది Android 10 అనేది అప్డేట్ అనేది ఇచ్చిన తర్వాత నావిగేషన్ బటన్స్ కూడా కొంచెం చేంజ్ అనేది చేసింది. సేమ్ మనకి ఐఫోన్ ఏ విధంగా అయితే నావిగేషన్ ఉంటుందో అదే విధమైన నావిగేషన్ కూడా ఇందులో మనకి ఇంక్లూడ్ అనేది చేశారు. మీరు కనుక గేమింగ్ కి ఈ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే ఇది ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే 4300 mAh అనేది యూజ్ చేశారు. బ్యాటరీ ఏదైతే నెంబర్ ఉందో అది మీకు చాలా చిన్నది అనిపించచ్చు, కానీ మీరు OnePlus లో ఇటువంటి నెంబర్ అనేది చూసారంటే మీకు బ్యాటరీ అనేది అట్లీస్ట్ 2 days అనేది వస్తుంది. అంటే OnePlus యొక్క బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి వాప్ ఛార్జర్ అనేది వస్తుంది. ఇది మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. మనం రీసెంట్ గా చూస్తున్నట్టయితే తక్కువ కాస్ట్ లో వచ్చే మొబైల్స్ కూడా ఇప్పటికే మనకి 60W ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ మనం ఇంత డబ్బు పెట్టి కొట్టినా కూడా OnePlus అనేది 30W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. బట్ కానీ ఇది మనకి చాలా ఫాస్ట్ గానే ఛార్జ్ అవుతుంది. ఇది ఫైనల్ గా OnePlus యొక్క ఓవర్ వ్యూ అనమాట. ఈ విధమైన స్పెసిఫికేషన్స్ తో OnePlus అనేది ఈ మొబైల్ అనేది తీసుకొచ్చింది. నెక్స్ట్ మనం ఇందులో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అనేది చూద్దాము. ప్రోస్ విషయానికి వస్తే ఇందులో మనకి 5G టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. ఇండియాలో ఈ టెక్నాలజీ లేకపోయినా కూడా ప్రెసెంట్ వీళ్ళు 5G టెక్నాలజీ తీసుకొచ్చారు కాబట్టి రాబోయే ఫ్యూచర్ ఫోన్స్ లో కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. పైన చెప్పిన స్పెసిఫికేషన్స్ అన్ని మనకి సూపర్ లెజెండరీగా ఉంటాయి. అసలు ఆ స్పెసిఫికేషన్స్ లో మనకి మేజర్ గా ఏదైతే ప్రాసెసర్ ఉందో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. గేమింగ్ కి కానివ్వండి, యూసేజింగ్ కి కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాటరీ అనమాట. బ్యాటరీ అనేది చాలా క్విక్ గా ఛార్జ్ అవుతుంది, కానీ మనకి చాలా బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ సేపు కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే మనకి టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేయలేదు. OnePlus అనేది ఈసారి టెలిఫోటో లెన్స్ అనేది మిస్ చేసింది. కానీ మనకి OnePlus 8 Pro లో టెలిఫోటో లెన్స్ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు, కానీ ఈ మొబైల్ లో మిస్ చేశారు. ఇందులో కూడా టెలిఫోటో లెన్స్ అనేది పెట్టుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ ఈ మొబైల్ అనేది ఫ్లాగ్షిప్ గా రిలీజ్ చేశారు అండ్ చాలా హై బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ మనకి వైర్లెస్ ఛార్జింగ్ అనేది ప్రొవైడ్ చేయలేదు. మనకి యాజ్ యూజువల్ గా వాప్ ఛార్జర్ అనేది వస్తుంది. వీళ్ళు మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. OnePlus 8 Pro లో అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అనేది వచ్చింది. మనకి 30W ఫాస్ట్ ఛార్జింగ్ అనేది యూజ్ చేసినా కూడా బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్ గానే అవుతుంది. 60W ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది, కానీ 30W కూడా చాలా బాగుంది. ఓవరాల్ గా మనకి ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ నా వీడియోస్ లో నేను మీకు OnePlus 8 Pro రివ్యూ కూడా ఇస్తాను అండ్ అదే విధంగా చాలా కొత్త మొబైల్స్ అనేవి అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాను. ఈ వీడియో అనేది స్పాన్సర్ చేసింది MVK మొబైల్స్. ఈ MVK మొబైల్స్ లో మీకు ఏ టైప్ ఆఫ్ మొబైల్ అయినా సరే కన్ఫర్మ్ గా దొరుకుతుంది అండ్ పెద్ద పెద్ద ఫ్లాగ్షిప్ కిల్లర్స్ కూడా ఉంటాయి. మీరు ఏ మొబైల్ అయినా కొత్తగా కొనాలన్నా సరే, లేదంటే నేను అన్బాక్స్ చేసిన ఏ మొబైల్ అయినా సరే మీరు కొనాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ మొబైల్ నెంబర్ కి కాల్ చేయడం ద్వారా డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. లేదంటే మీరు ఛానల్లో ఆ షాప్ అనేది విజిట్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ SND ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.